प्रेष्ठाय भूतले श्रीमते भक्ति विकास स्वामिनिधि नामिने नमः। ओं विष्णुपादाय कृष्ण प्रेष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामिनिधि नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। ఇది పరమ పూజ్య భక్తి వికాస స్వామి వారు 1998వ సంవత్సరం జూలై 12వ తేదీన శ్రీమద్ భాగవతం 5వ స్కందం మొదటి అధ్యాయం 4వ శ్లోకంపై ఇచ్చినటువంటి ప్రవచనానికి అనువాదం. ఓం నమో భగవతే వాసుదేవాయ. 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 Okay, Srimad Bhagavatam, Canto 5, Chapter 1, Text 4. శ్రీమద్ భాగవతం స్కందం 5 అధ్యాయం 1 శ్లోకం సంఖ్య 4. Translation and commentary by His Divine Grace, Srila A.C. Bhaktivedanta Swami Prabhupada. అనువాదం మరియు భాష్యం ఇచ్చినది శ్రీల భక్తివేదాంత స్వామి శ్రీల ప్రభుపాదుల వారు, Founder Acharya of ISKCON. ఇస్కాన్ సంస్థాపకాచార్య. సంశయో యం మహాన్ బ్రహ్మన్ సంశయోయాన్ బ్రహ్మన్ నారాగార సుతాదిషు నారాగారసుతాదిషు సక్తస్య యత్ సిద్ధిర్ అభూత్ సక్తస్య యత్ సిద్ధిరభూత్ కృష్ణే చ మతిరచ్యుత కృష్ణే చ మతిరచ్యుత కృష్ణే చ మతిః. కృష్ణే చ Attachment to Krishna or Krishna. కృష్ణే చ మతిః అంటే కృష్ణుని పట్ల అనురక్తి అని అర్థం. Krishna consciousness. The అంటే కృష్ణ చైతన్యం. opposite of that is consciousness of sense gratification. మరి కృష్ణ చైతన్యానికి వ్యతిరేకం ఏమిటి అంటే ఇంద్రియ భోగ చైతన్యం. Is either Krishna consciousness or consciousness of sense gratification. అంటే కృష్ణ చైతన్యంలో అయినా ఉండాలి లేదా మరి ఇంద్రియ భోగ చైతన్యంలో అయినా ఉండాలి. Consciousness of sense gratification manifests in many varieties. మరి ఇంద్రియ భోగ చైతన్యం అనేది ఎన్నో వైవిధ్యాలలో ఇది వ్యక్తం అవుతూ ఉంటుంది. There is gross sense gratification in the form of gross desires for sex enjoyment, power. మరి స్థూలమైనటువంటి ఇంద్రియ భోగ కోరికలు అనేవి ఎలా వ్యక్తం అవుతాయంటే మరి మైథునం చేయాలనేటువంటి ఆసక్తి, dominating over others. లేదా ఇతరులపై ఆధిపత్యం చెలాయించాలనే కోరిక, The desire to travel here and there and enjoy different situations for sense gratification. లేదా అటు ఇటు రకరకాల ప్రాంతాలను సంచరిస్తూ వివిధ రకాల ఇంద్రియ భోగాలు చేయాలని అనుకోవడం, Enjoy music and dance. లేదా సంగీతాన్ని నాట్యాన్ని ఆనందించాలనుకోవడం, There are more subtle forms of sense gratification. లేదా పాడాలను కోరుకోవడం, ఇంకా సూక్ష్మమైనటువంటి ఇంద్రియ భోగాలు కూడా అనేక రకాలుగా ఉంటాయి. So to do good for others and enjoy being considered a good person, to enjoy. అంటే ఇతరులకు మంచి చేయాలనుకోవడం, ఆ విధంగా ఇతరులకు మంచి చేస్తున్నాడు అనేటువంటి గుర్తింపు పొందాలనుకోవడం, The praise of being considered a moral person, లేదా గొప్ప నైతిక విలువలు కలిగిన వ్యక్తిగా గుర్తింపు పొందాలనుకోవడం, become a hero for the fatherland and be praised by others. To లేదా జన్మభూమి యొక్క గొప్ప వీరుడిలాగా అంటే దేశం కోసం పోరాడినటువంటి గొప్ప యోధుడిగా పేరు ప్రఖ్యాతులు పొందాలనుకోవడం, enjoy family life, enjoy that the children look up to the father as God. The young children, they think that the father, there's no greater person. కాబట్టి పిల్లలు కుటుంబంలో తండ్రి చాలా గొప్ప వ్యక్తి అనుకుంటారు, లేదా పిల్లలు చిన్ననాటి నుండి మరి తండ్రి కంటే గొప్ప యోధుడు మరొకడు లేడని అనుకునే అవకాశం ఉంటుంది. Rely on him completely. ఆ విధంగా పిల్లలు ఏం చేస్తారు, పూర్తిగా కుటుంబంలో తండ్రి మీద సంపూర్ణంగా ఆధారపడతారు. Depend. So the father has the feeling that I am the maintainer of my family. ఆ విధంగా తండ్రికి ఏ భావన కలుగుతుందంటే నేనే కుటుంబాన్ని పోషించేవాడిని అనేటువంటి భావన ఉంటుంది. I am the controller of my family. I am the నేనే నా కుటుంబాన్ని నియంత్రించేవాడిని అనేటువంటి భావన కలుగుతుంది. best friend of my family. That's all. లేదా నేనే నా కుటుంబానికి
ఆప్తమిత్రుని అనేటువంటి భావన కలుగుతుంది. So a kind of sense gratification, because మరి ఇవన్నీ కూడా వివిధ రకాల ఇంద్రియ భోగాలే. Krishna is the supreme enjoyer, ఎందుకంటే కృష్ణుడే పరమోన్నతమైనటువంటి భోగి, controller, కృష్ణుడే పరమోన్నతమైనటువంటి నియామకుడు, and proprietor. కృష్ణుడే పరమోన్నతమైనటువంటి యజమాని. Knows a verse, famous verse from Bhagavad Gita that states this. You can say. మరి ఇప్పుడు నేను చెప్పిన దానికి సంబంధించిన భగవద్గీతలోని ప్రఖ్యాత శ్లోకం ఏమిటి చెప్పగలరు ఎవరైనా? కృష్ణుడే పరమోన్నతమైనటువంటి భోగి, కృష్ణుడే పరమోన్నతమైనటువంటి అధికారి, కృష్ణుడే పరమోన్నతమైనటువంటి పోషకుడు. ఏమిటది? Bhoktaram. And this verse states that Krishna is the supreme enjoyer. కాబట్టి ఈ శ్లోకం ఏం చెప్తుంది? కృష్ణుడే పరమ భోగి, proprietor, కృష్ణుడే పరమ యజమాని, and friend of all. కృష్ణుడే ప్రతి ఒక్కరికి కూడా నిజమైన మిత్రుడు అని చెప్తుంది. Family life, one takes that position that I am the great friend, proprietor, and controller of my family. మరి కుటుంబ జీవనంలో కుటుంబ పెద్ద ఏమని అనుకుంటాడంటే, నేనే నా కుటుంబ జీవనాన్ని భోగించేటువంటి వాడిని, లేదా నేనే యజమానిని, నేనే నియంత్రించేవాడిని అని అనుకుంటాడు, లేదా నేనే నా కుటుంబానికి ఆప్తమిత్రుని అనుకుంటాడు. Family. And this may expand as one increases his social contacts, so that he మరి ఇది ఎంతగా అయితే వ్యక్తి యొక్క మరి సాంఘిక సంబంధాలు పెరుగుతూ ఉంటాయో ఈ భావన ఇంకా అలా అలా వృద్ధి చెందుతూ ఉంటుంది. may become the president of the country, then he considers himself the supreme friend, controller, and proprietor of the whole country. మరి ఆ విధంగా ఒక వ్యక్తి దేశాధ్యక్షుడు అయ్యాడు అనుకోండి, అప్పుడు ఏమనుకుంటాడు? నేనే దేశానికి అత్యున్నతమైనటువంటి యజమానిని, నేనే నియంత్రించేవాడిని, లేదా నేనే నా దేశానికి గొప్ప స్నేహితుడిని అనుకుంటాడు. So kind of sense gratification is to desire to enjoy comfortable life or to take pleasure in sleeping. లేదా కొంతమంది సౌకర్యవంతమైనటువంటి జీవనం గడపడంలో ఆసక్తి ఉంటుంది, లేదా కొంతమందికి పడుకోవడంలో ఆనందం ఉంటుంది. Find life is better when you're asleep, especially during Bhagavatam class. ముఖ్యంగా భాగవత ప్రవచనం జరుగుతున్నప్పుడు నిద్రపోవడంలో ఒక విధమైనటువంటి ఆనందం ఉంటుంది. Life is very harsh. These are all different kinds of sense gratification. And కాబట్టి ఇవన్నీ కూడా is better when you're asleep, especially during Bhagavatam class. That life is very harsh. These are all different kinds of sense gratification. కాబట్టి ఇవన్నీ కూడా వివిధ రకాల ఇంద్రియ భోగాలు. And although they may be considered worthy goals by materialistic people, మరి లౌకికమైనటువంటి వ్యక్తులు ఇప్పుడు మనం చెప్పుకున్నవన్నీ కూడా చాలా విలువైనటువంటి లక్ష్యాలు, మనం జీవితంలో సాధించాల్సినవి అని అనుకుంటారు. Become rich, to enjoy life, to sleep peacefully, బాగా ధనవంతులు అవ్వడం, జీవితాన్ని భోగించడం, as long as possible. These are all antithetical to the development of Krishna consciousness. కానీ కృష్ణ చైతన్యాన్ని పెంపొందించుకోవడానికి ఇవన్నీ కూడా వ్యతిరేకంగా పనిచేస్తాయి. Krishna consciousness means giving up consciousness of sense gratification. కృష్ణ చైతన్యం అంటే ఇంద్రియ భోగ చైతన్యాన్ని విడిచిపెట్టడం అని అర్థం. The fullest extent, completely. We see that impersonalists, they also give up sense gratification. మరి మనం చూస్తే అంటే కృష్ణ చైతన్యం అంటే సంపూర్ణంగా మనం పూర్తిగా విడిచిపెట్టాలి ఇంద్రియ భోగ చైతన్యాన్ని. మరి నిరాకారవాదులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఇంద్రియ భోగాన్ని విడిచిపెడతారు, మనం చూడొచ్చు. They give up gross sense gratification. అంటే ఈ నిరాకారవాదులు అంటే మాయావాదులు వాళ్ళు స్థూలమైన ఇంద్రియ భోగాన్ని విడిచిపెడతారు. At least the traditional impersonalists, the Mayavad, కనీసం సాంప్రదాయబద్ధంగా మాయావాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్థూలమైన ఇంద్రియ భోగాన్ని విడిచిపెడతారు. sannyasis are very strict. Modern day impersonalists, మరి సాంప్రదాయబద్ధంగా మాయావాద సన్యాసులను చూస్తే వాళ్ళు చాలా కఠినంగా వారు జీవిస్తారన్నమాట. they are the gross sense gratifiers in many cases. But even if a కానీ ఈ ఆధునిక కాలంలో ఉన్న మాయావాదులను మనం చూసినట్లయితే వాళ్ళు చాలా రకాలుగా స్థూలమైనటువంటి ఇంద్రియ భోగంలో కూడా నిమగ్నమై ఉంటారు. Mayavadi is very strict in avoiding gross sense gratification. కానీ వాస్తవానికి మాయావాది కూడా స్థూలమైనటువంటి ఇంద్రియ భోగాన్ని త్యజించడంలో చాలా కఠినంగా వ్యవహరిస్తాడు. Actually is indulging in the highest or the most complete form of sense gratification by imagining himself to be the supreme. That is the greatest sense gratification. కానీ స్థూలమైనటువంటి ఇంద్రియ భోగాన్ని
త్యజించడంలో చాలా కఠినంగా వ్యవహరించినప్పటికీ మాయావాది అత్యంత పెద్ద ఇంద్రియ భోగంలో నిమగ్నమై ఉంటాడు. అంటే ఎందులో అంటే నేనే ఆ పరమసత్యాన్ని లేదా నేను కూడా ఆ పరమసత్యాన్ని అనేటువంటి భావన కలిగి ఉండడం ద్వారా అన్నిటికంటే అతి గొప్ప పెద్ద ఇంద్రియ భోగ కోరిక కలిగి ఉంటాడు. So all these forms of sense gratification, they spring from enviousness of Krishna. మరి ఈ అన్ని ఇంద్రియ భోగ కోరికలు కూడా ఎక్కడి నుంచి పుడతాయి అంటే కృష్ణుడి పట్ల అసూయ నుండి పుడతాయి. Krishna bahya mokhoya bhogavancha kare. This is the psychological development. అంటే ఇది ఈ మానసికమైనటువంటి మార్పు మనం చూసినట్లయితే మనలో పెంపొందేటువంటి మానసిక భావన ఇది. A person becomes envious of Krishna, then he desires sense gratification. ఎప్పుడైతే వ్యక్తి కృష్ణుడి పట్ల అసూయ పడతాడో అప్పుడు ఇంద్రియ భోగాన్ని కోరుకుంటాడు. Nikatastha maya tare japatiya dhari. But Maya is just waiting to catch him, and that's what she does. Right? కానీ మాయ మాత్రం జీవుణ్ణి పట్టుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది, ఆ పని చేస్తుంది మాయ. It seems to the conditioned soul that sense gratification is desirable. But జీవికి ఎలా అనిపిస్తుందంటే ఇంద్రియ భోగం అనేది వాంఛనీయము, మనం కోరుకోదగినది అని అనిపిస్తుంది. actually the result is always inauspicious. కానీ ఫలితం వచ్చేది ఏమిటంటే జీవుడు ఇంద్రియ భోగాన్ని కోరుకుంటే ఇప్పుడు అమంగళమే జరుగుతుంది కానీ శుభం జరగదు. By the laws of nature, the more you engage in sense gratification, the more you suffer. Even on మరి ప్రకృతి నియమాలను అనుసరించి మీరు ఎంత ఎక్కువగా ఇంద్రియ భోగాన్ని కోరుకుంటారో అంతగా దుఃఖాన్ని అనుభవిస్తారు. the physical platform, అంటే చివరికి మరి భౌతిక తలంలో చూసినా కూడా you spend your youth so-called enjoying life, then you మనం మన యొక్క యవ్వనాన్ని యువతగా ఉన్నప్పుడు మనం ఇంద్రియ భోగంలో మనం నిమగ్నం చేసామనుకోండి, suffer more in later life. అప్పుడు మనం ఏం చేస్తాం, తర్వాత జీవితంలో చాలా ఎక్కువగా దుఃఖాన్ని అనుభవించాల్సి ఉంటుంది. Now they've made a big business out of sports, football, మరి ఇప్పుడు మనం చూస్తే ఈ ఆటలు అనేది ఒక పెద్ద వ్యాపారం అయిపోయింది అనమాట. all tennis, ఫుట్బాల్, టెన్నిస్, different sports. వివిధ రకాల ఆటలు. So if someone becomes expert in kicking a ball, he can very quickly become very rich. ఎవరైనా ఒక వ్యక్తి ఒక బంతిని తన్నడంలో నిపుణుడయ్యాడు అనుకోండి, ఇప్పుడు చాలా త్వరగా ధనవంతుడైపోతాడు. But due to over straining of the body, in later life he'll suffer so much pain. కానీ యవ్వనంలో ఉన్నప్పుడు శరీరాన్ని చాలా ఎక్కువగా దాన్ని ఇబ్బంది పెట్టడం వల్ల, అంటే ఎక్కువగా దాన్ని ఉపయోగించడం వల్ల తర్వాత జీవితంలో మనం దుఃఖాన్ని అనుభవించాల్సి వస్తుంది. If someone takes intoxication, indulges in sex and all these things, then he'll get so many diseases in later life. మరి ఎవరైతే యవ్వనంలో ఉన్నప్పుడు మత్తు పదార్థాలు తీసుకోవడం, లేకపోతే మైథునంలో పాల్గొనడం, ఇలాంటి వాటిలో ఎవరైతే మరి తమ శక్తిని వినియోగిస్తారో వారు తర్వాత జీవితంలో చాలా దుఃఖాన్ని అనుభవించాల్సి ఉంటుంది. From that, you have to suffer the reactions of sinful activities. అంటే మరి ఆ పాప కృత్యాలు మనం ఏవైతే చేశామో వాటికి ఫలితాన్ని మనం అనుభవించాల్సి ఉంటుంది తర్వాత జీవితంలో. Illicit sex, intoxication, gambling, and meat eating. మరి ఈ 4 ఏవైతే ఉన్నాయో, అక్రమ మైథునం, మాంసాహారం, జూదం, తర్వాత మత్తు పదార్థాలు స్వీకరించడం, forms of gross sense gratification. They're also grossly sinful. మరి ఈ 4 ఏవైతే స్థూలమైనటువంటి ఇంద్రియ భోగానికి ప్రాతినిధ్యం వహిస్తాయో అవి చాలా పాపంతో కూడుకున్నటువంటివి. They generate severe sinful reactions. But actually ఈ 4 పాప కృత్యాలు చేయడం వల్ల అవి చాలా తీవ్రమైనటువంటి పాప ఫలితాలను అవి సృష్టిస్తాయి. Any activity conceived of without Krishna consciousness, without an attitude of service to Krishna, generates sinful reactions. మరి ఏ పనైనా సరే, ఈ 4 అనే కాదు, కృష్ణ చైతన్య భావన లేకుండా మనం చేసే ప్రతి పని, కృష్ణుడి సంతృప్తి కోసం కాకుండా, కృష్ణ సంబంధం కోసం కాకుండా మనం చేసేటువంటి పని ఏదైనా సరే దానివల్ల మనం తీవ్రమైనటువంటి పాప ప్రతిఫలాలని అనుభవించాల్సి ఉంటుంది. Even so-called pious activities also generate sinful reactions because చివరికి ఏవైతే నామమాత్రపు పుణ్యకార్యాలు అని అంటామో అవి కూడా మనకి చెడు ఫలితాలనే కలిగిస్తాయి. ఎందుకంటే piety in the material world without a consciousness of Krishna is actually also sinful. ఎందుకంటే ఈ భౌతిక ప్రపంచంలో కృష్ణ సంబంధం కానిటువంటి పుణ్యకార్యాలు కూడా పాపమే అవి చేయడం. By performing pious activities, one can get the result of, for instance, going to the heavenly planets. ఉదాహరణకి పుణ్యకార్యాలు చేసామనుకోండి,
స్వర్గలోకానికి వెళ్ళేటువంటి అవకాశం మనకు లభిస్తుంది. That is considered by foolish people to be a reward for performing pious activities. కాబట్టి మూర్ఖులైనటువంటి వాళ్ళు ఏమనుకుంటారంటే స్వర్గానికి వెళ్ళే అవకాశం రావడమే మనం చేసే పుణ్యకార్యాల యొక్క ప్రతిఫలం అనుకుంటారు. Actually, it's simply another form of punishment. కానీ ఇది మరొక విధమైనటువంటి శిక్ష మాత్రమే. Because without remembering Krishna, we have to suffer in this ఎందుకంటే మనం కృష్ణుడిని స్మరించకుండా ఈ ప్రపంచంలో దుఃఖాన్ని అనుభవించాల్సిందే. material world. Gross sinful activities generate gross reactions. మరి స్థూలమైనటువంటి ఇంద్రియభోగ కార్యాలు స్థూలమైనటువంటి ఫలితాలను ఇస్తాయి. Punishments in hell are described at the end of this canto. మరి ఈ 5వ స్కందం చివరిలో నరకంలో ఇవ్వబడేటువంటి శిక్షల యొక్క వివరణ ఉంది. In the heavenly planets, you enjoy the nice situation with the nice weather and the nice breeze and the nice apsaras, and it's all fun. So it's మరి స్వర్గలోకాల్లో మనం భోగించేటువంటి రకరకాల విలాసాలు ఏవైతే ఉంటాయో అంటే చక్కటి గాలి వీస్తుంటుంది, చల్లటి వాతావరణం, అలాగే అప్సరసలు వీళ్ళంతా ఉంటారు. ఇదంతా కూడా ఒక విధమైనటువంటి భోగం. seems to be a situation for enjoyment. But మరి ఇలాంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో స్వర్గలోకాల్లో ఇవన్నీ కూడా భోగించదగినటువంటి పరిస్థితులుగా మనకు అనిపించవచ్చు. actually in the heavenly planets also no one's happy. వాస్తవానికి చూస్తే స్వర్గలోకాల్లో కూడా ఎవరు ఆనందంగా ఉండరు. Also suffering. Apart ఎందుకంటే అక్కడ కూడా దుఃఖం అనేది ఉంది. from the constant anxiety, which is the symptom of being in material consciousness. ఎందుకంటే భౌతిక చైతన్యం యొక్క ప్రముఖమైనటువంటి లక్షణం ఏమిటంటే ఎప్పుడు కూడా ఆందోళనలో ఉండడం. Everyone is in anxiety. Even in the heavenly planets, the anxiety of future death is there. ఎందుకంటే స్వర్గలోకాల్లో కూడా భవిష్యత్ మరణం గురించినటువంటి ఆందోళన అనేది ఉంటుంది. Just as here, no one is. It's not that people are thinking about it all the time, but it's always in the back of their minds. అంటే ఎప్పుడు ఎల్లప్పుడూ కూడా మరణం అంటే భయం గురించి ఆలోచిస్తూ ఉంటారని కాదు, కానీ మనసులో ఎప్పుడు వెనకాల ఈ మరణ భయం అనేది ఎప్పుడు ఉంటుందన్నమాట. And in the heavenly planets, they're enjoying, but they're always afraid. When will the demons come and attack us? మరి స్వర్గలోకంలో వాళ్ళందరూ కూడా ఇంద్రియ భోగాన్ని భోగిస్తూ ఉంటారు, కానీ ఎప్పుడు లోపల మాత్రం భయపడుతూనే ఉంటారు, ఎప్పుడు అసురులు వచ్చి మన మీద దాడి చేస్తారు అని. And just like on this planet, they have the anxiety thinking, what are others thinking about me? ఎలాగంటే ఈ లోకంలో మనకి ఎలా ఇప్పుడు ఆందోళన పడుతుంటాం, ఇతరులు నా గురించి ఏమనుకుంటున్నారు అని. We saw yesterday at the beach, everyone very seriously in Maya. And మనం నిన్నటి రోజున చూసాం, ఈ సముద్ర పొట్టున అందరూ కూడా చాలా తీవ్రంగా మాయలో ఉన్నారు. those young men who had bodies like oxes, they were showing them off. ఎవరికైతే మరి ఎద్దుల్లాంటి శరీరాలు ఉన్నాయో వాళ్ళు ఆ ఎద్దుల్లాంటి శరీరాన్ని బాగా ప్రదర్శిస్తున్నారన్నమాట సముద్రపు ఒడ్డున పురుషులు. Ox means like a bull. Buffalo, like this. And the young girls with their pretty bodies were showing them off. అలాగే మరి యువతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా తమ అందమైనటువంటి శరీరాలను వలకబోస్తూ ఉన్నారు అక్కడ. Also the fat, misshapen ones and the skinny ones. అలాగే ఆ సముద్ర పొట్టున చూస్తే బాగా లావుగా కొవ్వెక్కినటువంటి వాళ్ళు ఉన్నారు, అలాగే చాలా బక్కగా ఉన్న వాళ్ళు ఉన్నారు. Suffering. కానీ అందరూ కూడా దుఃఖాన్ని అనుభవిస్తూ ఉన్నారు. Why wasn't I born beautiful? So everyone's in anxiety thinking. వాళ్ళలో కొంతమంది అనుకుంటున్నారు, అయ్యో నేను ఎందుకు అందంగా పుట్టలేదు అని. అలా ప్రతి ఒక్కరు ఆందోళనలోనే ఉన్నారు. Like, what are others thinking of me? And all the మిగతా అందరూ కూడా ఏమిటంటే ఇతరులు నా గురించి ఏమనుకుంటున్నారు నన్ను చూసి అనే భావనలోనే ఉన్నారు అందరూ. young men have to smoke cigarettes just to show that they're very tough. మరి యువకులు వాళ్ళు సిగరెట్లు కాల్చాల్సి వస్తుంది అనమాట. దేనికోసం అంటే నేను చాలా కఠినమైనటువంటి వ్యక్తిని అనేది చూపించుకోవడం కోసం సిగరెట్లు కాల్చుతూ ఉంటారట యువకులు. Tough, strong, masculine. But even the beautiful young women, there's their anxiety that after some time I'm going to be like the older women, all crumpled. మరి యవ్వనంలో ఉన్నటువంటి యువతులు కూడా ఆందోళనతో ఉంటారట. అయ్యో నేను భవిష్యత్తులో ముసలిదాన్ని అయిపోతానే, మరి అంత ముడతలు పడిపోయి బక్క చిక్కిపోతానే అని భయపడుతూ ఉంటారట, ఆందోళన. So like that in the heavenly planets, that's also a man is interested in a young girl. మరి స్వర్గలోకాల్లో కూడా ఇదే రకమైన ఆందోళన ఉంటుందన్నమాట. మరి యువకులు మనం చూస్తే యువతుల పట్ల ఆసక్తి కలిగి ఉంటారు. But she leads him on, come. Then when he comes closer,
push him away. So like this. కాబట్టి ఒక యువతి ఒక యువకుని ఆకర్షిస్తూ ఉంటుంది, రా రా నా దగ్గరికి రా అని చెప్పి దగ్గరికి వచ్చిన తర్వాత వాడిని తన్నేస్తుంది అనమాట. Because people are envious, they causing anxiety for each other. So కాబట్టి జనులు అసూయాపరులై ఉండడం చేత ఒకరికొకరు ఆందోళన కలిగించుకుంటూ ఉంటారు. Over and above this, there is the misery of not being Krishna conscious. మరి వీటన్నిటికీ పైన కృష్ణ చైతన్యవంతులు కాకపోవడం అనేటువంటి దుఃఖం ఉండనే ఉంది. Even if you feel you're happy, it's just minuscule happiness in comparison to the happiness of Krishna consciousness. ఒకవేళ ఒక వ్యక్తి నేను ఆనందంగా ఉన్నానని భావించినా అసలైనటువంటి కృష్ణ చైతన్యంలో ఉండేటువంటి ఆనందంతో పోల్చితే ఇది ఎలాంటి విలువ లేని చిన్న ఇసుక రేణువు లాంటిది మాత్రమే. Very small. So even if the impersonalists attain merging into Brahma, into impersonal Brahman, then they're also suffering. మరి ఒకవేళ ఈ మాయావాదులు నిరాకారవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పరబ్రహ్మములో ఐక్యమైనా కూడా అక్కడ కూడా దుఃఖం అనేది ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు కృష్ణ చైతన్యవంతులు కాదు కాబట్టి. ఎందుకంటే వాళ్ళు కృష్ణ చైతన్యపు ఆనందాన్ని వాళ్ళు కోల్పోయారు కాబట్టి. Parikshit Maharaj is seeing this point that sense gratification and Krishna consciousness, they are opposed to each other. మరి పరీక్షిత్ మహారాజ్ ఇది చూడగలిగాడు. ఏమిటది? ఆత్మ సాక్షాత్కారం, ఇంద్రియ భోగం రెండు పరస్పర విరుద్ధమైనవి అని చెప్పి. Krishna consciousness means Krishnendriya priti vancha. మరి కృష్ణ చైతన్యం అంటే ఏమిటి? కృష్ణేంద్రియ ప్రీతి వాంఛ. Desires to satisfy the senses of Krishna. అంటే కృష్ణుని యొక్క ఇంద్రియాలను సంతృప్తి పరచాలి అనేటువంటి కోరిక. Atendriya, what is that? Atendriya priti icha tare bole kam. మరి కృష్ణుని యొక్క ఇంద్రియాలను సంతృప్తి పరచాలనుకోవడాన్ని ప్రేమ అంటారు. ఆత్మేంద్రియ ప్రీతి ఇచ్చ ఏదైతే ఉందో అంటే తన యొక్క స్వంత ఇంద్రియాలను సంతృప్తి పరచుకోవాలని అనుకోవడాన్ని కామము అని అంటారు. కానీ కృష్ణేంద్రియ ప్రీతి వాంఛ తారే ప్రేమనాం అని చెప్పన్నారు. అది రెండింటికి మధ్య తేడా. మరి వ్యక్తి తన యొక్క స్వంత ఇంద్రియాలను సంతృప్తి పరచుకోవాలనుకుంటే దానినే కామం అని అంటారు. కానీ కృష్ణుని యొక్క ఇంద్రియాలను సంతృప్తి పరచాలనుకోవడాన్ని ప్రేమ అని అంటారు. అంటే భగవత్ ప్రేమ. మరి ఈ రెండు అంటే కామము ప్రేమ రెండు చూడడానికి ఒక విధంగా అనిపించవచ్చు, కానీ వాస్తవానికి కాదు. ఉదాహరణకు నిన్నటి రోజున మనం అడుగుతున్నాం ఇక్కడ వచ్చినటువంటి వారిని, మీకు నృత్యం చేయాలని ఉందా లేదా మీకు పాడాలని ఉందా, అయితే మీకు ఇలా పాడండి అని చెప్పి అంటున్నాం. ఎందుకంటే జనానికి పాడడం నాట్యం చేయడం అంటే ఇష్టం. మనం హరే కృష్ణ మంత్రాన్ని పాడుతూ నాట్యం చేయమని చెప్తున్నాం వాళ్ళకి. So we tell them you like to dance, yes. You like to sing, yes. Most people can't think of dancing and singing unless they've drunk a few vodkas. మనం జనాన్ని అడుగుతూ ఉంటాం, మీకు నాట్యం చేయాలని ఉందా, మీకు పాడాలని ఉందా అని చెప్పి. కానీ ఎక్కువ శాతం మంది మరి మందు తాగకుండా ఎలా మనం పాడగలం నాట్యం చేయగలం అని ఆశ్చర్యపోతుంటారు. Offer Krishna consciousness to them as if it's just another form of sense gratification. But actually the fact that కాబట్టి మనం ఎప్పుడైతే కృష్ణ చైతన్యంలో పాడమని నాట్యం చేయమని చెప్తుంటామో వాళ్ళకి ఇది కూడా ఒక విధమైన ఇంద్రియ భోగం అని అనిపించవచ్చు. That anyone who becomes interested in Krishna consciousness, they lose interest in sense gratification. ఎవరైతే కృష్ణ చైతన్యంలో ఆసక్తిని పొందుతారో వాళ్ళు ఇంద్రియ భోగం పట్ల ఆసక్తిని కోల్పోతారు. If we tell people our principles, no meat eating, no gambling, no illicit sex, no intoxication, they become scared. మనం ఎప్పుడైతే మన యొక్క సూత్రాలను చెప్తామో మద్యం, మాంసం, జోదం, వ్యభిచారం చేయకూడదని వాళ్ళు భయపడిపోతారు అన్నమాట వెంటనే. Afraid. They think that if we tell them to give up their sense gratification, then the very meaning of their lives will be lost. వాళ్ళు ఏమనుకుంటారంటే ఇంద్రియ భోగం విడిచిపెట్టమని వాళ్ళని అడిగిన వెంటనే ఇంకేమిటి మన జీవితానికి మొత్తం ప్రయోజనం అంతా పోయింది అనుకుంటారు. That without sense gratification life will be horrible. However, వాళ్ళు ఏమనుకుంటారంటే ఇంద్రియ భోగం లేకపోతే నా జీవితం దుర్భరం అయిపోతుంది అనుకుంటారు. Those who take interest in Krishna consciousness, they automatically give up these things. కానీ ఎప్పుడైతే వాళ్ళు కృష్ణ చైతన్యంలో ఆసక్తిని పెంపొందించుకుంటారో అప్పుడు తమంతట తాముగా ఈ అనర్థాలన్నింటినీ కూడా వదిలేస్తారు వాళ్ళే. We don't actually if someone's interested in Krishna consciousness, we explain to them philosophy and ask them to chant. We don't have to
preach so much about ఒకవేళ ఎవరికైనా తత్వంలో ఆసక్తి ఉందనుకోండి, వాళ్ళకి మనం జపం చేయమని చెప్పొచ్చు, లేదా వారికి పుస్తకాలు చదవమని చెప్పొచ్చు. వారికి అంత ఎక్కువగా బోధించాల్సిన అవసరం ఉండదు. don't eat meat and all these things, because automatically they'll get a taste for Krishna consciousness. వాళ్ళకి మాంసం తినకూడదు ఇలాంటివన్నీ చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే సహజంగానే వాళ్ళకి కృష్ణ చైతన్యంలో రుచి అనేది వస్తుంది. They'll automatically give those things up. అప్పుడు వాళ్ళు తమంతట తాముగానే వాళ్ళు వాటన్నిటిని చెడు అలవాట్లన్నీ కూడా వదిలేస్తారు. When he starts to take up Krishna consciousness, he automatically understands why these things are not good. ఎప్పుడైతే ఒక వ్యక్తి కృష్ణ చైతన్యాన్ని స్వీకరిస్తాడో అప్పుడు సహజంగానే ఈ చెడు అలవాట్లని ఎందుకు వదిలిపెట్టాలనేది అతనికి అర్థమైపోతుంది. Loses all taste for them. Of course, అంటే ఈ చెడు అలవాట్ల పట్ల అతడు పూర్తిగా రుచిని కోల్పోతాడు. the desire for sense gratification may remain, at least at the subtle level. అంటే ఇంద్రియ భోగం చేయాలనే కోరిక అనేది ఉండవచ్చు, కానీ సూక్ష్మంగా ఉంటుంది అది. Therefore, devotees also have to be conscious to give అందుకే భక్తులు చాలా జాగరూకతతో ఉండాలి, ఇప్పుడు చైతన్యంతో ఉండాలి. up thoughts of sense gratification. అంటే ఇంద్రియ భోగ ఆలోచనలను వదిలిపెట్టాలి అనేటువంటి చైతన్యంతో ఉండాలి. Not only do devotees refrain from sense gratificatory activities, but we also have to train the mind to మరి భక్తులు ఇంద్రియ భోగ కార్యకలాపాల్లో పాల్గొనకుండా ఉండడం మాత్రమే కాదు, వాళ్ళు దాని గురించి చింతించడాన్ని కూడా వాళ్ళు వదిలిపెట్టాలి. ఆ విధంగా శిక్షణ పొందాలి, వాళ్ళకి మనసుకి శిక్షణ ఇవ్వాలి. give up thoughts of sense gratification. అంటే ఇంద్రియ భోగ కోరికలను త్యజించే విధంగా మనసుకు శిక్షణ ఇవ్వాలి. That is not easy. Yogi, కానీ అది సులభం కాదు. they go away to the Himalayas and perform severe austerities యోగులు హిమాలయాలకు వెళ్ళి తీవ్రమైనటువంటి తపస్సులు చేస్తారు. to try to give up all sorts of sense gratification. ఎందుకు? అన్ని విధములైన ఇంద్రియ భోగ ఆలోచనలను త్యజించడం కోసం. But it becomes easy if we engage the mind in thoughts of Krishna consciousness. కానీ కృష్ణ చైతన్యపు ఆలోచనలో మన మనసును నిమగ్నం చేయగలిగితే మనసును నియంత్రించడం అనేది సులభతరం అవుతుంది. If we have many activities in Krishna consciousness, that absorbs our mind on the transcendental platform. ఎందుకంటే మన మనసుని దివ్యమైనటువంటి తలానికి ఆకర్షించగలిగినటువంటి అనేకమైనటువంటి వ్యాపకాలు, అనేకమైనటువంటి కార్యాలు మనకి కృష్ణ చైతన్యంలో ఉన్నాయి. It's good to be active in Krishna consciousness. Do కాబట్టి కృష్ణ చైతన్యంలో ఇప్పుడు ఉత్సాహంగా ఉండడం అనేది చాలా మంచిది. something for Krishna. ఎప్పుడు ఏదో ఒకటి చేస్తూ ఉండాలి కృష్ణుడి కోసం. What you can do to preach Krishna consciousness. That మరి is కృష్ణ చైతన్యాన్ని ప్రచారం చేయడం కోసం మనం ఎన్నో పనులు చేయొచ్చు. a very great meditation that we can never come to the end of that meditation. మరి కృష్ణుడికి సేవ చేయాలనేటువంటి ఆలోచన అది అనంతమైనటువంటిది అనమాట. దాని యొక్క ముగింపుకి మనం ఎప్పుడు కూడా చేరుకోలేము. There's unlimited work to do in preaching Krishna consciousness. మరి కృష్ణ చైతన్యాన్ని ప్రచారం చేయడంలో అనంతమైనటువంటి పని ఉంది చేయడానికి. There are millions of people all over the world who are not Krishna conscious. మరి ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఉన్నారు కృష్ణ చైతన్యంలో లేని వాళ్ళు. What to speak of those who are not in the human species. మరి ఇంకా మానవ జాతిలో లేని వాళ్ళ గురించి ఇంకేం మాట్లాడాలి? అంటే మానవ జాతిలో ఉన్న వాళ్ళే ఇంకా కోట్లాది మంది ఉన్నారు కృష్ణ చైతన్యం లేని వాళ్ళు. మరి మానవ శరీరం లేని జీవతుల గురించి ఇంకేం చెప్పాలి? Chaitanya Mahaprabhu's order that the devotees do something, perform activities to try to save them from their sense gratificatory consciousness. ఎందుకంటే చైతన్య మహాప్రభు యొక్క ఆజ్ఞ అయితే ఏమిటంటే ప్రతి ఒక్కరు కూడా ఇతరులను ఇంద్రియ భోగ చైతన్యం నుంచి రక్షించడానికి మనం ఏదో ఒకటి చేయాలి మన తరపున. I want to speak of those out who are not Krishna conscious, even those who are taking to Krishna consciousness. There's so much preaching to do among the devotees. కృష్ణ చైతన్యాన్ని స్వీకరించని వాళ్ళ సంగతి ఏమిటి? కృష్ణ చైతన్యాన్ని స్వీకరించిన భక్తులకు కూడా ప్రచారం చేయాల్సింది ఎంతో ఉంది. Training them, convincing them. So this is the అంటే కృష్ణ చైతన్యంలో ఉన్న వారికి శిక్షణ ఇవ్వడం, వారికి అన్ని విషయాలు కూడా తెలియజెప్పి ఒప్పించడం. best meditation for overcoming sense gratificatory tendencies. కాబట్టి ఇంద్రియ భోగ ప్రవృత్తుల నుంచి బయటపడడానికి ఇది శ్రేష్టమైనటువంటి పని అన్నమాట, ప్రచారం చేయడం. But not only meditating, but practically acting also. కేవలం దాని గురించి ఆలోచించడమే కాదు, ఆ దిశలో పని చేయడం కూడా అవసరం. Like I was asking the devotees yesterday that you should all distribute at least one of Prabhupada's books every week. ఉదాహరణకి నేను నిన్న భక్తులందరితో చెప్తూ ఉన్నాను ఏమనంటే, మీలో ప్రతి ఒక్కరూ కనీసం వారానికి ఒక శ్రీల ప్రభుపాదుల వారి పుస్తకం వితరణ చేయాలని అడుగుతూ ఉన్నాను. నేను ఆ విధంగా నిన్న అడిగినప్పుడు మీలో ఎవరున్నారు అక్కడ? మరి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వాగ్దానం చేశారు నాకు ఏమనంటే, కనీసం వారానికి ఒక శ్రీల ప్రభుపాదుల వారి పుస్తకం వితరణ చేస్తామని.
And all మరి మీరందరూ కూడా ఎందుకు వాగ్దానం చేయరు ఆ విధంగా? those who promised in front of the sacred river Volga can now promise in front of the sacred deities of Gornitai. మరి ఎవరైతే నిన్న ఈ పవిత్ర వోల్గా నది ముందు వాగ్దానం చేశారో వారానికి ఒక పుస్తకమైనా మేము వితరణ చేస్తామని, మరి వాళ్ళు ఇప్పుడు గౌరనితాయిల యొక్క శ్రీమూర్తుల ముందు ఎందుకు వాగ్దానం చేయకూడదు ఆ విధంగా వితరణ చేస్తామని? Which is more sacred than the river Volga. So ఎందుకంటే గౌరనితాయిలు మరి వోల్గా నది కంటే ఇంకా ఎంతో పవిత్రమైన వారు కదా. there's something to do. Keep out of trouble. Sense gratification means problem. You can just కాబట్టి ఇంద్రియ భోగం అంటేనే సమస్య అని అర్థం. read Prabhupada's books at least one a week. కాబట్టి ఈ సమస్య నుంచి బయటపడడానికి శ్రీల ప్రభుపాదుల ద్వారా గ్రంథాలు వితరణ చేయండి. కనీసం వారానికి ఒక పుస్తకం అన్నా ఇవ్వండి. At least if you can distribute more, that's better. అంతకంటే ఎక్కువ వితరణ చేయగలిగితే ఇంకా మంచిది అది. If you get the taste for that, then you'll find there are so many activities in preaching Krishna consciousness. మరి ఎప్పుడైతే మీకు పుస్తక వితరణ పట్ల రుచి కలుగుతుందో అప్పుడు మీకు అర్థమవుతుంది కృష్ణ చైతన్యంలో చేయడానికి అనేకమైన కార్యాలు ఉన్నాయని. Actually, we want that the whole world will be Krishna conscious. వాస్తవానికి మనం కోరుకునేది ఏమిటి? సమస్త ప్రపంచం అంతా కూడా కృష్ణ చైతన్యవంతం అవ్వాలని మనం కోరుకుంటున్నాం. We've got a lot of work to do. మరి ఆ దిశగా మనకి చేయడానికి ఎంతో కార్యం ఉంది. Most of the people in Samara now know about Hare Krishna. They all know we have a center here. మరి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వారందరికీ ఇక్కడ మనకు ఒక హరే కృష్ణ కేంద్రం ఉందనే విషయం తెలుసా అని అడుగుతున్నారు. Going to come here today for the Sunday program. They'll be at the beach getting the మరి ఈ రోజు ఆదివారం కార్యక్రమానికి ఎవరు వస్తారు? ఎందుకంటే వాళ్ళంతా కూడా సముద్ర పొట్టును తిరుగుతున్నారు. lower taste. So this మరి సముద్ర పొట్టును తిరగడం అంటే అది అధమమైనటువంటి రుచి అన్నమాట. is the meditation of a devotee. How to deliver others. And కాబట్టి భక్తుడు ఎప్పుడు ఈ విధంగా ధ్యానిస్తూ ఉండాలి, ఏ విధంగా ఇతరులను ఉద్ధరించాలి మనం అని. actually it's most enlivening. If you're always thinking how to preach Krishna consciousness. కాబట్టి మనం ఎల్లప్పుడూ కూడా ఏ విధంగా కృష్ణ చైతన్యాన్ని ప్రచారం చేయాలని ఆలోచిస్తూ ఉండాలి. అది మనకి ఎంతో ఉత్సాహాన్ని ఇస్తుంది అనమాట. Thoughts of sense gratification become most insignificant. ఆ విధంగా ఎప్పుడైతే మనం ఆలోచిస్తామో అప్పుడు ఇంద్రియ భోగ కోరికలు ఏ విధమైన ప్రాముఖ్యత లేనివైపోతాయి, విలువ లేనివైపోతాయి. So preaching Krishna consciousness, that is the sadhana also. మరి కృష్ణ చైతన్యాన్ని ప్రచారం చేయడం అనేది సాధన కూడా. Sadhana means that which purifies us. So సాధన అంటే ఏమిటి? మనల్ని పవిత్రం చేసేదాన్ని సాధన అంటాం. we try to preach and purify others, we also become purified. ఎప్పుడైతే మనం ప్రచారం చేస్తూ ఇతరులని పవిత్రం చేయాలనుకుంటామో అప్పుడు మనంతటా మనం కూడా మనం పవిత్రం అవుతాం. Like after you finish prasad, you wash your plate, right, under the running tap. So ఎలాగంటే మనం ప్రసాదం తీసుకున్న తర్వాత మరి ట్యాప్లో నీళ్లు వస్తుంటాయి, అక్కడ మనం పళ్ళెం కడుక్కుంటాం. while you're washing the plate, your hand automatically becomes washed. మరి ఎప్పుడైతే మీరు మీ పళ్ళాన్ని కడుక్కుంటారో అప్పుడు మీ చేయి కూడా సహజంగానే శుభ్రం అయిపోతుంది. Of course, you still have to do some to get all the little bits. You still have to wash your hands separately afterwards. అయితే ఇంకా చేతికి అక్కడక్కడ అంటుకున్నది వదిలించాలంటే తర్వాత మళ్ళీ వీరు విడిగా చేతులు కూడా కడుక్కోవాలనుకోండి. But the point is there that by performing activities to purify others, we also become purified. కానీ ఇక్కడ చెప్పొచ్చే విషయం ఏంటంటే ఇతరులను పవిత్రం చేయడానికి మనం చేసే కార్యాల వల్ల మనం కూడా పవిత్రులమవుతాం. Just like we have to wash the little bits, still we have to wash our hands, still we have to perform our sadhana of. ఎలాంటిదంటే ఇప్పుడే నేను చెప్తున్నాను కదా ఉదాహరణ, పళ్ళెం కడిగినప్పుడు మన చేయి శుభ్రం అవుతుంది, కానీ మళ్ళీ మనం చేతిని మళ్ళీ విడిగా కూడా కడుక్కోవాలి, అక్కడక్కడ కొంచెం అతుక్కుని ఉంటుంది. అలాగే మనం ప్రచారం చేస్తున్నప్పటికీ మన సాధన కూడా మనం చేయాలి. Hearing and chanting about Krishna. అంటే కృష్ణుడి గురించి శ్రవణం కీర్తనం చేయడం. This preaching is a quick way to become advanced. కాబట్టి ఆ విధంగా మనం ప్రచారం చేస్తూ ఉంటే మనం త్వరగా పురోగతి సాధించగలం. The Prabhupada has written that preaching is the easy way to understand the Supreme Personality of Godhead. ప్రభుపాద వారు ఏమన్నారంటే ప్రచారం చేయడం అనేది భగవంతుడిని అర్థం చేసుకోవడానికి సులభమైన విధానం అని చెప్పన్నారు. Why don't we all do that to our fullest capacity? మరి మన పూర్తి సామర్థ్యం మేరకు మనం ఎందుకు చేయకూడదు ఆ విధంగా ప్రచారం? Give up thoughts of sense gratification. ఆ విధంగా మనం ఇంద్రియభోగ కోరికలను విడిచిపెట్టవచ్చు. This way very easily, happily become absorbed in thoughts of Krishna. ఈ విధంగా మనం చాలా సులభంగా చాలా ఆనందంగా మనం కృష్ణుని యొక్క ఆలోచనలలో నిమగ్నం కాగలం. This way we'll become happy and others who we preach to will also become happy. ఈ విధంగా మనం ఆనందంగా ఉంటాం, మనం ఎవరికైతే ప్రచారం చేస్తున్నామో వాళ్ళు కూడా ఆనందంగా ఉంటారు. This way the ocean of nectar increases. Anandam buddhi vardhanam. ఈ విధంగా ఈ ఆనందాంబుధి అంటే ఆనంద సముద్రం ఏదైతే ఉందో అది వృద్ధి చెందుతూ ఉంటుంది. See what you can do. Distribute at least one book a week. కాబట్టి మీరేం చేయగలరో చూడండి, కనీసం వారానికి ఒక పుస్తకం అన్నా వితరణ చేయండి.
Also, see if you can make people devotees, preach to them personally. అలాగే మీరు ఇతరులను భక్తులను చేయగలరేమో ఆలోచించండి, వాళ్ళకి వ్యక్తిగతంగా ప్రచారం చేయండి, Convince them, give them prasadam. వారిని ఒప్పించండి, వారికి ప్రసాదం ఇవ్వండి. Everyone likes prasadam unless they're a complete rakshasa. Most ఒక వ్యక్తి సంపూర్ణంగా రాక్షసుడు అయితే తప్ప ప్రతి ఒక్కడు కూడా మరి ప్రసాదాన్ని చాలా హర్షిస్తాడు, ఇష్టపడతాడు. people are not complete rakshasas. So even if మరి ప్రస్తుతం జనులు ఇంకా అంత సంపూర్ణంగా రాక్షసులుగా మారలేదు. they're not interested in the holy name, they're not interested in the philosophy. Most people are interested in something nice to eat. చాలా మందికి దివ్యనామం పట్ల ఆసక్తి ఉండదు, అలాగే ఈ తత్వం పట్ల ఆసక్తి ఉండదు. కానీ ఎక్కువ శాతం మందికి తినడానికి మంచి పదార్థం ఏదన్నా ఉంటే ఇష్టపడతారు తినడానికి. Or rather try to bring people to Krishna. If you ఏదో ఒక విధంగా జనాల్ని కృష్ణుడి దగ్గర తీసుకురావడానికి ప్రయత్నం చేయండి. can inspire someone to start chanting Hare Krishna, that is a very great victory. So ఒకవేళ మీరు ఎవరినైనా సరే హరే కృష్ణ జపించేలా స్ఫూర్తినివ్వగలిగితే అది చాలా గొప్ప విజయం సాధించినట్టే. we should at least one book a week, at least one devotee a year minimum. కాబట్టి వారానికి ఒక పుస్తకం అన్న కనీసం మీరు వితరణ చేయండి, సంవత్సరానికి ఒక భక్తుడన్నా చేయండి కనీసం. Try and make devotees. You can start in your own home. కాబట్టి భక్తులను తయారు చేయడానికి ప్రయత్నం చేయండి, మీ ఇంట్లోనే మీరు మొదలు పెట్టొచ్చు ప్రయత్నం. Work, try the next house next door. Try and get people to ఒకవేళ పని చేయకపోతే ఆ పక్కింటికి వెళ్ళి ప్రయత్నం చేయండి, లేదా ఆ పక్కింటికి వెళ్ళి ప్రయత్నం చేయండి. chant Hare Krishna. Krishna will be pleased. కాబట్టి ఆ విధంగా వాళ్ళతో హరే కృష్ణ జపింపు చేయండి, కృష్ణుడు ఎంతో ఆనందిస్తాడు. Hare Krishna. హరే కృష్ణ. Any questions? ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? Yeah, it's similar actually. People like to sleep because their life is so miserable. People ప్రశ్న అడుగుతున్నారు అన్నమాట, ఎందుకని జనం పడుకోవాలనుకుంటారు అంటే దానికి చెప్తున్నారు, అవును జనానికి ఎందుకు పడుకోవడం ఇష్టం అంటే వాళ్ళ జీవితం చాలా దుర్భరంగా ఉంటుంది కాబట్టి. think now Sunday I'm free from work so I can sleep up till 11 o'clock. జనం ఏమనుకుంటారంటే ఆహా ఈ రోజు ఆదివారం కాబట్టి నేను 11 గంటల వరకు చక్కగా నిద్రపోవచ్చు అనుకుంటారు. Wonderful. So that means that their life is miserable if they like to sleep more. So అంటే ఒకవేళ ఎవరైనా ఎక్కువగా నిద్రపోవాలని కోరుకుంటున్నారంటే వాళ్ళ జీవితం దుర్భరంగా ఉందని అర్థం. similarly, impersonalists think material life is so miserable that అలాగే మాయావాదులు ఏమనుకుంటారంటే భౌతిక జీవితం చాలా దుఃఖభూయిష్టమైనది అనుకుంటారు. emerge in the impersonal Brahman. అందుకే వాళ్ళు ఏమనుకుంటారు, నిరాకార బ్రహ్మంలోకి ఐక్యమైపోదాం అనుకుంటారు. Attitude, escapism, the desire కాబట్టి ఇది కూడా అలాంటిదేనమాట, అంటే తప్పించుకోవాలని అనుకోవడం అన్నమాట. అందుకే ఎక్కువ నిద్రపోవాలనుకుంటారు. to be free from material life without engaging in Krishna's service. అంటే కృష్ణుడి సేవలో నిమగ్నం కాకుండా భౌతిక జీవితాన్ని తప్పించుకుందాం అనుకుంటారు. The desire to become one with God is another kind of dream. కాబట్టి భగవంతుడితో ఐక్యమైపోవాలనుకోవడం ఇది మరొక రకమైనటువంటి స్వప్నం. The materialist is dreaming of enjoying this material world. కాబట్టి భౌతికవాదులు ఈ భౌతిక ప్రపంచాన్ని ఏ విధంగా భోగించాలని కలగంటూ ఉంటారు. And the impersonalist is dreaming of becoming one with God. అలాగే మాయావాది నిరాకారవాది భగవంతుడితో ఐక్యమైపోవాలని కలగంటూ ఉంటాడు. See, with this dream, in the dream you feel your situation to be real. ఎలా ఉంటుందంటే మీరు కలగంటున్నప్పుడు మీ పరిస్థితి వాస్తవం అన్నట్టుగా అనిపిస్తుంటుంది. When you wake up, you think, oh, that was just a dream. కానీ మీరు మేల్కొన్న తర్వాత మీకు అర్థమవుతుందో ఇదంతా కలే అని చెప్పి. That wasn't real. Now I'm back. ఎందుకంటే అది వాస్తవం కాదు, ఇప్పుడు నేను మళ్ళీ నా వాస్తవమైన జీవితానికి మేల్కొన్నానని ఇది అర్థమవుతుంది. To reality. But while you were dreaming, you were considering that completely real. కానీ ఎప్పుడైతే మీరు కలగంటూ ఉంటారో మనకి ఆ కళ వాస్తవం అనిపిస్తుంటుంది. When you wake up, you consider it real. So what's మీరు మేల్కొన్నప్పుడు మీరు మేల్కొన్నది వాస్తవం అనిపిస్తుంది. the difference? మరి ఏమిటి తేడా? The experience of reality is there in both situations. అంటే రెండు పరిస్థితులలోనూ, అంటే మెలకుగా ఉన్నప్పుడు కలగంటున్నప్పుడు కూడా వాస్తవత్వపు మనకి అనుభూతి అనేది ఉంటుంది. But you consider the dream at night to be unreal because it's temporary. కానీ రాత్రిపూట మనం కనేటువంటి కళ ఏదైతే ఉందో అది అబద్ధం అని మనం అనుకుంటాం, ఎందుకంటే అది తాత్కాలికమైనది కాబట్టి. You wake up and it's finished. But this ఎందుకంటే మీరు మెలకుగానే ఆ కళ ముగిసిపోతుంది కాబట్టి. material situation is also temporary. మరి ఈ భౌతిక పరిస్థితి ఏదైతే ఉందో ఇది కూడా తాత్కాలికమైనది. It lasts longer, therefore we consider it to be real. కాకపోతే ఇది రాత్రిపూట మనం కనేటువంటి కళ కంటే దీర్ఘకాలం ఉంటుంది కాబట్టి ఇది మనం వాస్తవం అనుకుంటాం. After a few years, this body and the whole situation surrounding it will also be finished. కానీ కొన్నాళ్లకు ఈ శరీరాన్ని చుట్టుముట్టి ఉన్నటువంటి పరిస్థితులు అన్నీ ముగిసిపోతాయి.
So we're still dreaming when we wake up. అంటే మనం మెలకుగా ఉన్నప్పుడు కూడా కలగంటున్నామనే అర్థం. At night you may be dreaming, I'm a king, I'm riding on a chariot. రాత్రిపూట మనం కలగంటూ ఉండొచ్చు, నేను ఒక రాజుని, లేకపోతే నేను రథంలో తిరుగుతున్నాను. Wake up and think, oh, that was just a dream. Here I am. కానీ అదంతా కూడా కలే. మెలకుగానే మీకు అది కలని అర్థం అవుతుంది. I'm in reality again. Here I am, Ivan Sergeyevich. మెలకుగానే మనకు అర్థం అవుతుందా, నేను ఫలానా అప్పారావుని పుల్లారావుని అనుకుంటాం. My home is my car and my business. ఇది నా ఇల్లు, ఇది నా కారు, ఇది నా వ్యాపారం అనుకుంటాం. My family. ఇది నా కుటుంబం అనుకుంటాం. The fatherland. So this is లేకపోతే ఇది నా జన్మభూమి అనుకుంటాం. reality. Without ఇదంతా కూడా వాస్తవం అని అనుకుంటాం. కానీ కొంతకాలానికి ఏమవుతుంది, that also breaks. This dream breaks. మరి కొంతకాలానికి ఇది కూడా కల అని మనకు అర్థం అవుతుంది. ఎందుకంటే ఇది కూడా విచ్ఛిన్నం అయిపోతుంది. We go to another dream, another body. అప్పుడు మనం మరొక కళలోకి వెళ్తాం, అంటే మరొక శరీరాన్ని స్వీకరిస్తాం. Anything outside of Krishna consciousness is just dream-like. కాబట్టి కృష్ణ చైతన్యానికి బాహ్యమైనది ఏదైనా సరే అది స్వప్నం లాంటి పరిస్థితే. మరొక భక్తుడు ప్రశ్నిస్తున్నాడు. All right, all right, any other question? If you can't understand it, is there any question? Is there a question? He says how to ఏమైనా ప్రశ్నలు ఉన్నాయని అడుగుతున్నారు. problems in preaching. As long as we're in the material world, there'll be problems. ఒక భక్తుడు అడుగుతున్నాడు, మరి ఈ సమస్యల నుంచి ఎలా అధిగమించాలి ప్రచారంలో అని. దానికి మహారాజు గారు చెప్తున్నారు, ఈ భౌతిక ప్రపంచంలో సమస్యలు ఇప్పుడు ఉంటూనే ఉంటాయి. You overcome all problems by going back to the spiritual world. ఆధ్యాత్మిక ప్రపంచానికి వెళ్ళడం ద్వారా అన్ని సమస్యల్ని మనం అధిగమించవచ్చు. Actually, problems in Krishna's service, that's also enjoyable. కానీ కృష్ణుని సేవలో మనకి ఎదురయ్యేటువంటి సమస్యలు అవి కూడా ఆనందాన్ని ఇచ్చేవే. We pray to Krishna more and we feel Krishna's protection. Otherwise, ఎందుకంటే మనకి కృష్ణుని సేవలో సమస్యలు వచ్చినప్పుడు మనం కృష్ణుని ఇంకా తీవ్రంగా ప్రార్థన చేయొచ్చు అనమాట. కృష్ణుడు దయచేసి నన్ను రక్షించు అని. there's always problems. లేదంటే సమస్యలు అనేవి ఇప్పుడు ఉంటాయి. It's either too hot or it's too cold. There's చాలా వేడిగా ఉంది వాతావరణం, చాలా చల్లగా ఉంది. always something wrong with the body. ఎప్పుడు శరీరం విషయంలో ఏదో ఒక తప్పు జరుగుతూనే ఉంటుంది. Why make a big fuss? మరి దాని గురించి మనం అంత ఆర్భాటం చేయడం ఎందుకు? ఎప్పుడు ఉండేవే కదా సమస్యలు. Why become so much disturbed by this problem and that problem? కాబట్టి ఈ సమస్య వచ్చింది, ఆ సమస్య వచ్చింది అని ఎందుకు కలత చెందాలి? ఎందుకంటే సమస్యలు ఎప్పుడు ఉంటూనే కదా ఉంటాయి. Go on serving Krishna. That's all. కాబట్టి ఎన్ని సమస్యలు వచ్చినా కృష్ణుని సేవిస్తూనే ఉండండి. Yeah. Question. All right, one at a time. మరొక భక్తుడు ప్రశ్నిస్తున్నాడు. There may be, yeah. There's social interaction. So sometimes there's disagreement among the devotees how to. కాబట్టి మనం భక్తుల విషయంలో కూడా భక్తులు బయట వాళ్ళతో వ్యవహరిస్తున్నప్పుడు లేదా భక్తులకు మధ్య కూడా అనేకమైనటువంటి కలతలు అనేవి ఉండవచ్చు. వాస్తవానికి ఆధ్యాత్మిక ప్రపంచంలో కృష్ణుని సేవించే విషయంలో కూడా అభిప్రాయ భేదాలు అనేవి ఉంటాయి. Increasing transcendental bliss. If everything was just all easy. కానీ కృష్ణుడు మరి ఈ దివ్యమైనటువంటి ఆనందానికి నిధి వంటివాడు. Then where would be the endeavor to serve Krishna? If we ఒకవేళ అన్ని కూడా ప్రతి పని కూడా సులభంగా అరిపోతుంది అనుకోండి, అప్పుడు ఇంకా మన ప్రయత్నం ఏముంటుంది? ఇంకా అన్ని వాటంతట అవి అయిపోతాయి. Think there should be no problem, then where is the opportunity to show how much we endeavor to serve Krishna? ఒకవేళ మనం ఏ సమస్యలో ఉండకూడదని కోరుకుంటున్నాం అనుకోండి, ఇంకప్పుడు మరి మనం కృష్ణుడి కోసం ఎంతగా శ్రమించడానికి సిద్ధంగా ఉన్నాం అనేది చూపించడానికి మీకు అసలు అవకాశం ఎక్కడ లభిస్తుంది సమస్యలు లేకపోతే? Book distribution meant that we just take some books outside the gate, lie down and go to sleep, and people come by themselves, take the books and give the money. And then we wake up after 6 hours and there's all the money in a nice pile and all the books have gone. పుస్తక వితరణ అంటే ఏమిటి? ఊరికే కొన్ని పుస్తకాలు పట్టుకొని మందిర ప్రాంగణానికి బయటకు వెళ్ళి అక్కడ ఎక్కడన్నా పుస్తకాలు పెట్టి అక్కడ పడుకుంటే ఒక 6 గంటలు జనం వచ్చి వాళ్ళే పుస్తకాలు పట్టుకెళ్ళి ధనం అక్కడ పెట్టేసి వెళ్ళిపోతారు. తర్వాత మెలకు రాగానే అక్కడ ఉన్న డబ్బులన్నీ పోగు చేసుకుని మళ్ళీ లోపలికి వచ్చేయడం అనుకుంటున్నారా? మరి ఒకవేళ అలాగే జరిగింది అనుకోండి, మనం పడుకుంటే జనం వచ్చి పుస్తకాలు పట్టుకెళ్ళిపోయి ధనం అక్కడ పట్టుకెళ్ళిపోయేటట్టయితే అందులో మన ప్రయత్నం ఏముంది? ఇంకా
మరొక ప్రశ్న ఏమంటున్నారంటే, ఒకవేళ ఎవరైనా కృష్ణ చైతన్యానికి కావాలనే వ్యతిరేకంగా ఉంటే వారికి సహాయం చేయడానికి మనం ఏం చేయొచ్చు? It's already stated in the purport today. One who is మరి ఈనాటి శ్లోకం యొక్క భాష్యంలో దాని గురించి వివరించబడింది. taken a vow to execute family duties has no chance to become Krishna conscious. ఇక్కడ ఏమంటున్నారంటే, ఎవరైతే నేను గృహస్థ కార్యకలాపాలలో నిమగ్నమవుతాను అనేటువంటి దృఢ నిశ్చయం కలిగి ఉన్నవాడికి కృష్ణ చైతన్యంలో ముందుకు వెళ్ళే అవకాశమే లేదంటున్నారు. This is because most Kriya Vratas are guided by sense gratification. ఎందుకంటే ఎక్కువ శాతం ఈ గృహ వృత్తులు ఎవరైతే ఉన్నారో, అంటే నేను ఇంట్లోనే ఉంటాను అనుకున్న వాళ్ళు ఇంద్రియ భోగం చేత నడపబడుతూ ఉంటారు. And therefore gradually glide down to the darkest regions of material existence. ఆ విధంగా వాళ్ళు భౌతిక అస్తిత్వం యొక్క అగాధమైనటువంటి లోతుల్లోకి పతనం చెందుతారు అని చెప్పబడింది. Yeah, it's right in the purport. If someone మరి ఆ విషయం భాష్యంలో చెప్పబడింది. is determined not to be Krishna conscious, then what అంటే ఒకవేళ ఎవరైనా నేను కృష్ణ చైతన్యవంతుడిని కాను అని చెప్పి వాడు నిశ్చయించుకున్నాడు అనుకోండి, వాడి సంగతి ఏమిటి? can you do to help them? Even then you can give మరి అలాంటి వారికి సహాయం చేయడానికి మనం ఏం చేయాలని ప్రశ్న ఇస్తున్నారు. them prasadam. అలాంటి వాళ్ళకి కూడా మనం సహాయం చేయొచ్చు ప్రసాదం ఇవ్వడం ద్వారా. Adam, Rath Yatra festivals ప్రసాదం, అలాగే రథయాత్ర ఉత్సవాలు. like this. Even people who are not interested in this philosophy can become attracted in these ways. మరి ఇలాంటి ఉత్సవాలు చేయడం వల్ల కృష్ణ చైతన్యం పట్ల ఆసక్తి లేని వాళ్ళు కూడా ఇందులో ఆసక్తిని పెంచుకుంటారు. It's just some examples. It's a festival. ఇది ఒక ఉదాహరణ నేను ఇచ్చేది. Another question. It gives us independence. Either we can love him or not love him. ఒక భక్తుడు స్వతంత్రత గురించి ప్రశ్నిస్తున్నాడు. సమాధానం చెప్తున్నారు. ఏమనంటే, కృష్ణుడు మనకి స్వతంత్రతను ఇస్తున్నాడు. ఆ స్వతంత్రతతో మనం కృష్ణుడిని ప్రేమించాలా, సేవించాలా, వద్దా లేదా అనేది నిర్ణయించుకోవచ్చు. That much independence he gives us. కాబట్టి ఆ మాత్రం స్వతంత్రత మనకి ఇస్తున్నాడు భగవంతుడు. If we didn't have that independence, then actually there couldn't be love. ఒకవేళ మనకి ఆ మాత్రం స్వాతంత్ర్యం అనేది లేకపోతే ఇంకా ప్రేమ అనేది ఉండే అవకాశమే ఉండదు. Because love means the voluntary desire to serve someone else, to be attached మరి ప్రేమ అంటే ఏమిటి? స్వతహాగా మరొక వ్యక్తిని ప్రేమించాలనేటువంటి కోరిక. to someone else. So that voluntary, that independence presupposes that some people will misuse that independence. మరి ఆ స్వాతంత్ర్యం ఉంది అంటే దాని అర్థం ఏమిటి? కొంతమంది ఆ స్వాతంత్ర్యాన్ని దుర్వినియోగపరుస్తారని కూడా అర్థం చేసుకోవాలి. Any other question? ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా? Material world. You remain attached to the material world even if you perform pious activity. మనం పుణ్యకార్యాలు చేసినా సరే ఈ భౌతిక ప్రపంచానికి ఆసక్తులమై ఉండిపోతాం. I was explaining in the lecture, you have to take the result of that pious activity, which is ఇప్పుడే నేను ప్రవచనాలు చెప్తూ ఉన్నాను, మనం చేసినటువంటి పుణ్యకార్యాల యొక్క ఫలితాలను కూడా మనం స్వీకరించాల్సి ఉంటుంది. also a cause of suffering in a less gross way. కాబట్టి మనం చేసేటువంటి పుణ్యకార్యాల యొక్క ఫలితాలు కూడా సూక్ష్మంగా మన దుఃఖానికి కారణమవుతాయి. Another thing is that due to the interaction of the modes of material nature, those who desire subtle sense gratification will in course of time desire also gross sense gratification. మరొక విషయం ఏంటంటే, ఎవరైతే సూక్ష్మమైనటువంటి ఇంద్రియ భోగాన్ని కోరుకుంటారో వాళ్ళు ప్రకృతి గుణాల యొక్క సంపర్కం చేత త్వరలోనే స్థూలమైనటువంటి ఇంద్రియ భోగాన్ని కూడా కోరుకుంటారు. Unless they become purified by the process of Krishna consciousness. అంటే కృష్ణ చైతన్య ప్రక్రియ ద్వారా వాళ్ళు పరిశుద్ధం కాకపోతే వాళ్ళు సూక్ష్మమైన ఇంద్రియ భోగాన్ని కోరుకున్నా ప్రకృతి త్రిగుణాల సంపర్కం వల్ల త్వరలోనే స్థూలమైన ఇంద్రియ భోగాన్ని కూడా కోరుకుంటారు. To purify our desires. That's also a cause of anxiety and suffering. మరి మనం మన యొక్క కోరికలను పరిశుద్ధం చేసుకోవాలి. ఎందుకంటే మన కోరికలు ఏవైతే ఉన్నాయో అవి కూడా మన ఆందోళన మరియు మన యొక్క దుఃఖానికి కారణం. Even in the heavenly planets. చివరికి స్వర్గలోకాల్లో ఉన్న మన కోరికల వల్ల మనం దుఃఖాన్ని అనుభవించాల్సి రావచ్చు. It's not considered very significant to point the finger. It may be our lack of conviction, it may be our lack of knowledge, or it may మరి మనం ఎందుకు ఆ విధంగా మన కోరికలను పరిశుద్ధం చేసుకోవడానికి ఆసక్తి చూపించడం లేదు అంటే దానికి సమాధానం చెప్తున్నారు. ఎందుకని అంటే మనకి విశ్వాసం లేకపోవడం వల్ల ఉండొచ్చు ఈ ప్రక్రియపై, లేదా మనకి జ్ఞానం లేకపోయి ఉండవచ్చు, just the obstinacy of the other people, లేదా మన యొక్క మొండితనం కావచ్చు, bad attitude, లేదా చెడు వైఖరి కావచ్చు, or it may be a combination of these factors. లేదా ఇవన్నీ కలగలిసి ఉండొచ్చు. How to become convinced? Well, why not be convinced? మరి మనం ఏ విధంగా మనకి విశ్వాసం అనేది పొందాలి అంటే మరి ఎందుకని విశ్వాసం కలిగి ఉండడం లేదని అడుగుతారు. What's the problem? What are you not convinced about? ఎందుకని మీరు ఈ విషయాల పట్ల విశ్వాసం కలిగి ఉండడం లేదు? మీకున్న సమస్య ఏమిటి? There must be God.
That's a basic point. మరి ఖచ్చితంగా భగవంతుడు అనేవాడు ఉండి తీరాలి, అది మౌలికమైన విషయం, మనకి విశ్వాసం ఉండాల్సింది. Everything in the universe is not existing simply by chance. ఈ విశ్వంలో ఉన్న ప్రతిదీ కూడా ఏదో యాదృచ్ఛికంగా మనుగడ కలిగి ఉండడంలా. There must be some reason behind it all. ఖచ్చితంగా దీని వెనుక ఏదో కారణం ఉండి తీరాలి. Must be God. If there's God, he must be revealing himself to us also. మరి ఒకవేళ నిజంగా భగవంతుడు అనేవాడు ఉన్నాడని మనం అంగీకరిస్తే మరి ఆ భగవంతుడు మనకు వ్యక్తం అవుతూ ఉంటాడు కూడా, అది కూడా మనం తెలుసుకోవాలి. So we see pure devotee Prabhupada completely absorbed in love of God. మరి మనం చూస్తే శుద్ధ భక్తుడు అంటే శ్రీల ప్రభుపాదులు లాంటి వాళ్ళు ఆయన పూర్తిగా భగవత్ చేతనంలో నిమగ్నమై ఉన్నారు. Wasn't that Prabhupada was in some big hallucination? అంటే మీరేమనుకున్నారు, ప్రభుపాదులు వారు ఏదో గొప్ప ఊహలో మునిగి తేలుతున్నారు అనుకుంటున్నారా ఏమిటి? What time talking about Krishna, but actually it was just a big hallucination. There is no. మీరేమనుకుంటున్నారు, శ్రీల ప్రభుపాదులు వారు ఎల్లప్పుడూ కూడా కృష్ణుడి గురించి మాట్లాడుతూ ఉన్నారు, మరి ఆయన ఏదో మాయలో ఉన్నారని అనుకుంటున్నారా? మీరేమన్నా ఊహాజనితమైన లోకంలో ఉన్నారనుకుంటున్నారా? No, there is Krishna. Certainly there is Krishna. కాబట్టి కృష్ణుడు ఉన్నాడు, ఖచ్చితంగా కృష్ణుడు ఉన్నాడు, ఇది తెలుసుకోవాలి మనం. All these scriptures, all the great acharyas describe Krishna. మరి ఈ శాస్త్రాలు, గొప్ప గొప్ప ఆచార్యులు వీళ్ళందరూ కూడా కృష్ణుడి గురించి మనకి వివరిస్తున్నారు. So why shouldn't we be convinced? మరి మనం ఈ విషయంలో మనం ఒప్పుకోవడానికి కారణం ఏమిటి? It's just our sinful attachment to this material world. ఎందుకు మనం అంగీకరించలేకపోతున్నామంటే ఈ భౌతిక ప్రపంచం పట్ల ఆసక్తి కలిగి ఉండడం అనే పాప ఫలితాన్ని మనం అనుభవిస్తున్నాం, అందుకే మనం ఇవన్నింటినీ అంగీకరించలేకపోతున్నాం. Not convinced, that's all. That we have to purify by hearing and chanting about Krishna. మరి దీన్ని మనం ఏ విధంగా పరిశుద్ధం చేయాలి అంటే కృష్ణుడి గురించి శ్రవణ కీర్తనలు చేయడం ద్వారా. You think they were just imagining? They're cheating us or something? అంటే మీరేమనుకుంటున్నారు, ఈ భక్తి ప్రచారం చేసేవాళ్ళంతా ఊరికి ఇదంతా ఊహాగానం లేదా వీళ్ళు మనం మోసం చేస్తున్నారని అనుకుంటున్నారా? A millions of years conspiracy to cheat everybody. ఇదేమైనా లక్షలాది సంవత్సరాల నుంచి వస్తున్న ఒక గూడు పుటాన్ని అందరినీ మోసం చేయడానికి అనుకుంటున్నారా? Maybe the American government's behind it all. లేదా బహుశా దీని వెనుక అమెరికా ప్రభుత్వం ఉందనుకుంటున్నారా? Make any sense? మరి వీటన్నిటికీ ఏమైనా అర్థం పర్థం ఉందా ఇలాంటి ఆలోచనలకి? In Gita, సంశయాత్మ వినశ్యతి, గీతలో కృష్ణుడు చెబుతున్నాడు. Krishna says that those who are attached to being doubting, they are destroyed. కృష్ణుడు అంటున్నాడు, ఎవరైతే ప్రతిదాన్ని సందేహించడానికి ఆసక్తి కలిగి ఉంటారో వారు పతనం అయిపోతారు అంటున్నాడు, నాశనం అవుతారు అంటున్నాడు. You can doubt anything. Some people doubt that ఎందుకంటే ప్రతిదాన్ని మీరు అనుమానించవచ్చు, అనుమానించడానికి అసలు అవధేయం ఉంది. they even exist. Do I really? కొంతమంది నిజంగా తాము అసలు మనుగడలో ఉన్నామా అనే విషయాన్ని కూడా సందేహిస్తుంటారట, అసలు నేను ఉన్నానా నిజంగా అని చెప్పి. Exist? Are all these people here? Is it really happening? Or అసలు నేను ఇక్కడ నిజంగా ఉన్నానా, లేదా వీళ్ళందరూ నిజంగానే ఇక్కడ ఉన్నారా, ఇదంతా నిజంగానే జరుగుతుందా అని సందేహించే వాళ్ళు కొంతమంది ఉంటారు. is it just some kind of big illusion? వాళ్ళు ఏమనుకుంటారంటే ఇదంతా ఒక గొప్ప మాయ, ఇది ఒక రకమైన భ్రమ అనుకుంటారు. Of course, when they get hungry and it's time for them to eat, then they don't doubt. కానీ ఎప్పుడైతే వాళ్ళకి ఆకలేసి తినాల్సిన సమయం వస్తుందో అప్పుడు మాత్రం సందేహం రాదాడు. About that, they eat. వాళ్ళు ఎలాంటి సందేహం లేకుండా శుభ్రంగా తింటారు. Then they suspend their philosophical doubting at that time. ఎందుకంటే తినే సమయంలో మాత్రం అన్ని తాత్వికమైనటువంటి సందేహాలని వదిలేస్తారనమాట. Pack their belly with food. కేవలం పొట్ట నిండా కడుపు నిండా తినడం వల్ల నిమగ్నమై ఉంటారు. They temporarily stop it. They stop కాబట్టి తాత్కాలికంగా తాత్విక చింతనను ఆపేస్తారనమాట. doubting. At that time, they stop doubting and they eat. ఆ సమయంలో వాళ్ళు తాత్విక చింతన కట్టిపెట్టి తినడంలో మునిగిపోతారు. Sit there and think, well, should I eat? Or shouldn't? కానీ తినడానికి మాత్రం వాళ్ళు ఆలోచించరు, నేను తినాలా తినొద్దా, అసలు ఇది నిజమైనా అని చెప్పి. Or is this food really here? It's going. నిజంగా ఈ ఆహారం నిజంగానే ఇక్కడ ఉందా? Going now? Haribol, you going now? No, they are going for marketplace. Okay. Marketplace. All right, because there's a letter. She will return. Okay. So When it's time for them to pass stool, they don't, do I really exist or do I really have to? అలాగే ఎప్పుడైతే మల విసర్జన చేయాల్సిన సమయం వస్తుందో అప్పుడు వాళ్ళు ఏం సందేహించరు, నిజంగా మల విసర్జన చేయాలా లేదా, నిజంగా నేను మనుగడలో ఉన్నానా, నిజంగా మలం అనేది ఉందా, ఇవన్నీ ఏం ఆలోచించరు. Stool, or they just have to go. They don't make అవన్నీ ఆలోచించడానికి సమయం ఉండదు, పరిగెత్తాల్సిందే. a big philosophy. Should I go to the toilet or not? And then అంతేగాని వాళ్ళు నేను మరుగుదొడ్డికి వెళ్ళాలా లేదా అనే విషయంలో గొప్ప తాత్విక చింతన ఏం చేయరనమాట. pass in their pants. అలా ఎక్కువగా ఆలోచించారనుకోండి వాళ్ళ దుస్తుల్లోనే మల విసర్జన చేయాల్సి వస్తుంది. And they're sitting with stool in their pants and thinking, well, is the stool really in my pants? ఆ విధంగా
వాళ్ళ వస్త్రాల్లో మల విసర్జన చేసి నిజంగానే నేను నా వస్త్రాల్లో మలం అనేది ఉందా లేదా, నిజంగా విసర్జించానా అని సందేహిస్తారా ఏమిటి? They might do that, but then బహుశా వాళ్ళు ఆ విధంగా కూడా ఆలోచించవచ్చు. they'll be carted off to the lunatic asylum. ఒకవేళ ఆ విధంగా చేశారనుకోండి, ఎవరైనా మల విసర్జన చేసి అలా ఆలోచిస్తూ కూర్చుంటే వాళ్ళని పిచ్చాసుపత్రికి పంపిస్తారు. Mental home, psychiatric ward, where the crazy people go. Crazy ఎందుకంటే ఈ పిచ్చే వాళ్ళందరినీ కూడా పిచ్చాసుపత్రికి చేరుస్తారనమాట. house. They're standing there with stool in their pants, wondering, is there really stool in my pants or ఎందుకంటే not? వాళ్ళు నిలబడి ఉన్నారు, వాళ్ళు వేసుకునేటువంటి ప్యాంట్లో మలం ఉంది, విసర్జించారు. నిజంగా నేను వేసుకునేటువంటి ప్యాంట్లో మలం ఉందా లేదా అని వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారనుకోండి దాని గురించి. Or is it just my imagination? ఇది నిజంగానే జరిగిందా, నిజంగానే విసర్జించానా, లేకపోతే నేను ఊహించుకుంటున్నానా అని ఆలోచిస్తూ ఉన్నాడు అనుకోండి. And they take him to the crazy house. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, అలాంటి వాళ్ళని వెర్రి వాళ్ళు ఉండే ప్రదేశానికి తీసుకెళ్తారు. And he's in the crazy house thinking, well, this doesn't really exist. మరి పిచ్చి ఆసుపత్రికి వెళ్ళాక కూడా నిజంగానే ఇదంతా ఉందా లేదా అని అనుకుంటే, Point, you have to believe in something. కాబట్టి విషయం ఏమిటంటే మీరు ఏదో ఒక దాని మీద విశ్వాసం పెట్టక తప్పదు, ఏదో ఒకటి నమ్మాల్సిందే జీవించాలంటే. Real, right? So Krishna is the supreme reality. మరి కృష్ణుడే పరమ సత్యం. Out is all right, but ultimately you have to accept that something exists. ఎందుకంటే అంతిమంగా మీరు అంగీకరించాల్సిందే, ఏదో ఒకటి అస్తిత్వంలో ఉందని అంగీకరించాలి మనం. You have to accept something as reality. Even if ఏదో ఒక దాన్ని సత్యంగా మనం అంగీకరించాల్సిందే. you doubt so many things, but you accept, at the time of eating, you accept that this is real. So మీకు ఎన్నో విషయాలను మీరు సందేహించినా కనీసం తినే సమయంలో అయితే తినడం అనేది నిజం అని నమ్ముతారు కదా. what is the ultimate reality? That is Krishna. మరి అంతిమమైనటువంటి వాస్తవం ఏమిటి? అదే కృష్ణుడు. That is, if you want to go through the whole philosophical process, you'll find the ultimate reality is Krishna. కాబట్టి మరి తాత్విక ఈ విచారణ గుండా మీరు వెళ్ళాలి అనుకుంటే అంతిమంగా మీరు తెలుసుకునేది ఏమిటంటే కృష్ణుడే పరమసత్యము అని. You don't have a better answer for what the ultimate reality is than just accept. కాబట్టి అంతిమమైనటువంటి సత్యం అనే దానికి మీకు సమాధానం దొరకదు. మీరు అర్థం చేసుకోవాల్సింది అదొక వ్యక్తి, అంతిమమైన సత్యం. Krishna. ఆ వ్యక్తి ఎవరు? కృష్ణుడు, భగవంతుడు, పూర్ణ పురుషోత్తమ భగవాన్. To argue, we can argue. వాదించాలంటే మనం వాదిస్తూ ఉండొచ్చు. If you want to argue, if you don't accept Krishna as the ultimate reality, then we can discuss. ఒకవేళ మీరు అంగీకరించాలని అనుకోవడం లేదనుకోండి కృష్ణుడే పరమ సత్యం అని, అప్పుడు మనం చర్చించవచ్చు. Do you accept as the ultimate reality? Michael Jackson? మరి మీరేమిటి, సరే కృష్ణుడు పరమ సత్యం కాకపోతే మైకేల్ జాక్సన్ పరమ సత్యం అని మీరు అనుకుంటున్నారా? Yourself? You are లేదా మీరే పరమ సత్యం అని అనుకుంటున్నారా? చర్చించవచ్చు కావాలంటే. supreme absolute truth? No. Then who or what is the supreme మరి absolute? మైకేల్ జాక్సన్ పరమ సత్యం కాదు, మీరు పరమ సత్యం కాదు, మరి ఎవరు పరమ సత్యం? You don't know. But మీకు తెలియదు. there are those who know. కానీ మీకు తెలియకపోయినా అది తెలిసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. Vasudev knows. Prabhupada knows. వ్యాసదేవుల వారికి తెలుసు, ప్రభుపాదుల వారికి తెలుసు. They're explaining that. మరి వాళ్ళు అదే విషయాన్ని ఆ గ్రంథాల్లో వివరిస్తూ ఉన్నారు. You accept it. What's the problem? Just like you may doubt, మరి మీరు అంగీకరించండి వాళ్ళు చెప్పేది, మీకేమిటి సమస్య? may doubt so many things, but when the time comes to pass stool, you have to go and pass. So ఏ విధంగా అయితే మీకు అనేకమైనటువంటి సందేహాలు ఉన్నప్పటికీ మల విసర్జన చేయాల్సిన సమయం వస్తే మీరు ఖచ్చితంగా వెళ్ళి మల విసర్జన చేయాల్సి వస్తుందో అదేవిధంగా you're under your control. You don't want to die, but you have to die. ఎందుకంటే మీపై మీకు నియంత్రణ లేదు, మీరు మరణించాలని కోరుకోరు కానీ మీరు మరణించాల్సిందే. You are controlled. Today it may అంటే దాని అర్థం మీకు మరణంపై నియంత్రణ లేదు. be a very hot day, or there may be some rain and it becomes cold. Whether it's hot or cold, you just have to accept it. కాబట్టి ఈరోజు వేడిగా ఉండొచ్చు, వాతావరణం చల్లగా ఉండొచ్చు, వర్షం పడొచ్చు, వేడిగా ఉన్నా వర్షం పడినా చల్లగా ఉన్నా మీరు దాన్ని అంగీకరించాల్సిందే, మీరు దాన్ని నియంత్రించలేరు. Controlled. So just accept that we are controlled. కాబట్టి మనం అంగీకరించాలి, మనం నియంత్రించే వాళ్ళం కాదు, మనం నియంత్రించబడుతున్నాం అని. Then you find out, why are we controlled? Who is controlling? అప్పుడు మీరు ఆలోచించాలన్నమాట, ఎందుకని మనం నియంత్రించబడుతున్నాం, మనల్ని ఎవరు నియంత్రిస్తున్నారు? That is Krishna. అదే కృష్ణుడు. Otherwise what? కృష్ణుడు కాకపోతే ఇంకెవరు చేస్తున్నారు చెప్పండి? Who is controlling if not Krishna? I have a faith that Krishna exists. All right, well, increase that faith. Increase that faith by studying Prabhupada's books. కాబట్టి ఆ విశ్వాసాన్ని మనం ఎలా పెంచుకోవాలంటే ప్రభుపాద వారి గ్రంథాలు చదవడం ద్వారా. Next question. He's asking why our temple is called Vrindavan. I don't know why he's asking. Actually, it was Rakesh Prabhu who called this temple Vrindavan. He asked me why it's called Vrindavan. Srivasangan is a very sacred place.
శ్రీవాసాంగనం అనేది చాలా పవిత్రమైన ప్రదేశం. Sacred or sacred? Sacred, where Srivas Thakur, great devotee, was always serving Chaitanya Mahaprabhu and Nityananda. శ్రీవాసాంగనంలో శ్రీవాస్ ఠాకూర్ ఆయన చాలా గొప్ప భక్తుడు. ఆయన చైతన్య మహాప్రభు నిత్యానంద ప్రభువులను సేవిస్తూ ఉండేవాడు. Specifically where Lord Chaitanya had wonderful pastimes of dancing. ముఖ్యంగా చైతన్య మహాప్రభు నృత్యం చేయటం అనేటువంటి అద్భుతమైన లీలలు చేసిన ప్రదేశం శ్రీవాసాంగనం. Lord Nityananda and all his devotees. నిత్యానందుడితో అలాగే తన ఇతర భక్తులందరితో అక్కడ నృత్యం చేసేవాడు మహాప్రభు. So here on Nitai Gauranata Raj, Gauranata Raj means Chaitanya Mahaprabhu, who is మరి అలాగే ఇక్కడ మన నితాయ్ గౌర నటరాజ్. గౌర నటరాజ్ అంటే ఎవరు? చైతన్య మహాప్రభు. king of all dancers. అంటే నాట్యం చేసే వాళ్ళందరికీ కూడా రాజు లాంటి వాడు అని అర్థం. So the idea is to create the same atmosphere as was at Srivasangam. కాబట్టి ఇక్కడ ఆలోచన ఏమిటంటే శ్రీవాసాంగనంలో ఏ విధమైనటువంటి వాతావరణం ఉండేదో అలాంటి వాతావరణాన్ని సర్వత్రా సృష్టించాలనేది మన ఆలోచన. హరే కృష్ణ. పరమ పూజ్య భక్తి వికాస్ స్వామి మహారాజ్ కీ జయ. శ్రీల ప్రభుపాద్ కీ జయ. సంసార దావానందలీలోకా జ్ఞానాయ కారుణ ఘనాఘనత్యం సకలన గుణార్ణవశ వందే గురు శ్రీ చరణారవిందం.